స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. భారతదేశంలో ఎంతో చారిత్రము కలిగిన ఎన్నో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. క్యాన్సర్తో బాధపడేవారు ఆ ఆలయానికి వెళ్తే ఆ రోగం నయమవుతుంది. సంతానం లేని వాళ్ళు ఆ ఆలయానికి వెళ్తే సంతానం కలుగుతుంది. అదేవిధంగా శివుడి వద్ద ప్రసాదం తీసుకుంటే షుగర్ వ్యాధి సైతం, అంటే ఏదైతే చెరుకు రసం తాగితే ఆ షుగర్ కూడా నయమైపోతుందని చెబుతున్నారు. అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ కాసాని నందకిషోర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో అయితే మనం మరిన్ని విషయాలు పంచుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అంటే భారతదేశంలో లక్షలాది టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్ విశిష్టత. దాని మీద మీరు ఈ ఫౌండేషను ఈతో ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి? సార్ మేము దాదాపుగా ఒక 3.5 సంవత్సరం క్రితం ఒక 27 మంది కలిసి మేమందరం ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడ్డాం సార్. మాకందరికీ టెంపుల్స్ అంటే విపరీతమైన ప్యాషను. ఈ టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ మేము తిరుగుతున్నసరికి వాటి యొక్క ప్రాబ్లమ్స్ చూసేసరికి మాకే ఏం అర్థం కాలేదు. కొన్ని గ్లోరిఫై కాకుండా అలానే ఉండిపోయాయి, పాతుబడిపోయిన పురాతనమైన ఎక్కడో రోడ్లు కూడా లేకుండా మహాన్విత టెంపుల్స్ అన్నీ మరుగున పడిపోయాయని ఒక బాధ వేసింది. సో మేమందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. మనం అందరం ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి కనీసం మనం 1,00,000 గుళ్ళన్న మనం ఎక్స్పోజ్ చేయగలిగితే, వాటి యొక్క విశిష్టతను, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, ఒక చైతన్యం అనేది మనం కానీ కల్పించగలిగితే, సో అందుకని చెప్పి మేము ఈ మిషన్ స్టార్ట్ చేసాం సార్. ఈ మిషన్ స్టార్ట్ చేసి మేము దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాం, కొన్ని వేల గుళ్ళు తిరిగాం. మేము దాదాపుగా కర్ణాటక మంగళూరు కుకీ క్షేత్రం నుంచి మొదలుపెట్టి కేరళ వరకు టోటల్గా దాదాపుగా 3,000 పైన గుళ్ళు తిరిగాం. సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు సభ్యులు? సో మేము మొత్తం 27 మంది ఉన్నాం. 27 మంది. మాకు 27 మంది టీంలో దాదాపు 16 మంది అందరూ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా 8 మంది ఐఐఎం నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది కంపెనీ సిఈఓలు, ఆ తర్వాత కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్స్, మేము అందరం కలిసి చేసాం. దాన్ని అభ్యుదయ ఫౌండేషన్ లాగా చేసాం. మేము దాదాపుగా ఒక 6,000 గుళ్ళు మీద మేము చేసిన రీసెర్చ్కి మేము ఇచ్చిన దానికి మొన్న ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక ఫంక్షన్లో శాంతి కృష్ణ ట్రస్ట్ అండ్ తెలంగాణ భాష అండ్ లిటరేచర్ తరఫున మాకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. సో అవార్డు ఇచ్చి మేము వాళ్ళకి మా థింక్ ట్యాంక్ నుంచి దాదాపుగా చాలా సూత్రాలు ఇచ్చాం. మంత్రి చేతుల ద్వారా ఇచ్చారు. మేము 54 దేశాలకు మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఇవి పంపించాం. వాళ్ళు ప్రాక్టికల్గా 24 విలేజెస్లో మేము చేసినవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చాలా సక్సెస్ అయ్యారు వాళ్ళు. సో మేము చెప్పేది ఒకటే సార్, మా అనాలిసిస్లో, మేము ఫీల్డ్ రీసెర్చ్లో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సుమారుగా మన కర్ణాటక నుంచి మనం మొదలు పెడితే కర్ణాటకలో దాదాపుగా 3,60,000 గుళ్ళు ఉన్నాయి సుమారుగా. అదే మన తమిళనాడుకు వచ్చేసరికి 6,70,000 గుళ్ళు ఉన్నాయి. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి 1,30,000 గుళ్ళు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా ఒక 30,000-40,000 గుళ్ళు ఎండోమెంట్ దీంట్లో ఉన్నాయి. అదే మన ఆంధ్రాకు వచ్చేసరికి కేవలం 57,000 గుళ్ళే ఉన్నాయి. దాంట్లో 27,000 ఎండోమెంట్ కింద ఉన్నాయి. 57,000 సుమారుగా. నేను యాక్యురేట్గా చెప్పట్లేదు, సుమారుగా 57,000 గుళ్ళు ఉన్నాయి. దీంట్లో 27,000 ఎండోమెంట్ కింద ఉన్నాయి. చాలా గుళ్ళు పురాతనమైపోయి శిథిలావస్థకు చేరిపోయి వాటికి అసలు కనీసం చేయడానికి కూడా ఏం లేని విధంగా పాడుపడిన స్థితిలో ఉన్నాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గం, ఒక ఉదయగిరిలోనే శ్రీకృష్ణదేవరాయలు అప్పటి 360 టెంపుల్స్ ఉంటే అప్పట్లో కొన్ని ధ్వంసం గురి అవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని కూలిపోయాయి, కొన్ని గుప్త నిధులని తవ్వేసి ఆ రూపురేఖలు కూడా మార్చేశారు. అలాంటి వారిని, గుళ్ళని ఎందుకు దీన్ని చేయలే? అందుకే సార్ మాకు ఆ గ్యాప్ కనిపించింది కాబట్టి ప్రభుత్వం ఎందుకు చేయలేకుందంటే, ప్రభుత్వంలో ఉన్న మిగతా చాలా పనుల వల్ల, చాలా రూటీన్ల వల్ల, మిగతా సమస్యల వల్ల దానికి సరైన ఫండ్ అలాకేట్ చేయలేకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి. కానీ మనకు కేంద్ర ప్రభుత్వం సార్ ఈ గుళ్ళపైన దాదాపుగా మన మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపుగా 27 స్కీమ్స్ కేవలం ఒక రూరల్ విలేజ్ మీద ఆయన స్కీమ్స్ ఇచ్చారు సార్.
దురదృష్టవశాత్తు ఎవరూ దాన్ని ఉపయోగించుకోలేదు. ఒక బీహార్లో మాత్రం 38% ఉపయోగించుకున్నారు. మన ఆంధ్రాకి వచ్చేసరికి 12%. ఆయన ఎంత ఆలోచించి మనకు ఆ నేషనల్ స్కీమ్స్ తయారు చేశారు అంటే, ఒక 1000 మంది ఉన్న గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్న దేవాలయానికి కనీసం మధ్యాహ్నం రాత్రి 2 పూట్ల అన్నం ఉండాలని చెప్పి అన్నప్రసాద స్కీమ్ అని ఒకటి పెట్టారు సార్. ఈ ప్రసాద స్కీమ్లో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఖర్చులు కాడి నుంచి మనం ప్రతి ఒక్క రేషను నేషనల్ స్కీమ్ ద్వారా ఆ గుడికి చేరద్ది సార్. కనీసం వంటిల్లు కట్టుకోవడానికి ఒక 50,000 రూపాయలు నేషనల్ స్కీము డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తుంది సార్. 50,000 రూపాయలు ఒక గుడికి ఇస్తుంది. దాంట్లో పనిచేసే పూజారికి స్టైఫన్ లెక్కన ఒక 1000 రూపాయల లెక్కన ఇస్తుంది. అతను కానీ ఏదన్నా అతను కౌలు చేసుకునే పొలానికి ఉంటే ఒక రైతుకి ఎన్ని సబ్సిడీలు ఇస్తారో ఆ పూజారికి కూడా అన్ని సబ్సిడీలు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ పూజారికి బిడ్డలకి చదువులకి లోన్లు, మీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో లోన్స్, వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా లోన్లు ఇస్తున్నారు సార్. అలాగే కొన్ని వాటికి మన ఒక ప్రసాద స్కీమ్ అని ఒకటి పెట్టారు. దాదాపుగా 100 కోట్ల వరకు ఇచ్చారు. మన ఇటీవల చూసుకుంటే మన శ్రీశైలం గుడిలో మన గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు, ఆమె వచ్చి విజిట్ చేసినప్పుడు దాదాపు 40 కోట్లు శాంక్షన్ చేసింది సార్. ఈరోజు శ్రీశైల వైభవం మనం చూడొచ్చు. అదే కర్ణాటకలో మీరు చూడాలనుకుంటే మైసూర్ చాముండేశ్వరి గుడి కూడా చూడొచ్చు. సో ఇవన్నీ ప్రసాద స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో పోయినాయి. సో మన వాళ్ళు దాదాపుగా చాలా స్కీమ్స్ ప్లాన్ చేశారు. ఎందువలనో వీళ్ళకున్న రొటీన్లో వీళ్ళు బిజీ అయ్యో ఏంటో కానీ అవి మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాం. సో దాని తర్వాత నేను చెప్పేది కూడా ఒకటే సార్. మేము మా రీసెర్చ్లో మేము కనుక్కునేది ఏంటంటే, దాదాపుగా మనకు ఫస్ట్ ఈ 1 lakh గుళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది మా టాస్క్. సెకండ్ మా టాస్క్ ఏంటంటే వాటిని ఎలా గ్లోరిఫై చేయాలనేది మా టాస్క్. ఈ గ్లోరిఫై చేయడంలో ఫస్ట్ నేషనల్ స్కీమ్స్ అయితే మేము తీసుకున్నాం. నేషనల్ స్కీమ్స్తో పాటుగా మనం సార్, నేను ఉదాహరణగా చెప్తున్నా, యాక్యురేట్గా కాదు సార్, అప్రాక్సిమేట్గా చెప్తున్నా. మన ఆంధ్ర రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది ఉంటే, సపోజ్ అనుకుందాం సార్ 5 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఈ 5 కోట్ల మందిలో దాదాపుగా హిందువులు ప్రతిరోజు దేవాలయానికి పోయే వాళ్ళు ఒక 4,50,00,000 మంది ఉన్నారు అనుకుందాం సార్. లేదా 4 కోట్ల మంది, 4 కోట్లే వేసుకుందాం. 4 కోట్ల మంది ఉన్నారు సార్ మన వాళ్ళు. సో మన దేవాలయాలను మనం ఏంది, మన ఇల్లులాగే మనం భావించుకుంటాం. మన ఇల్లు మనం సంస్కరించుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క రోజు మీ కష్టార్జితంలో ₹1 స్పెండ్ చేయండి సార్ చాలు గ్లోరిఫై చేయడానికి. 4 కోట్ల మంది ఒక్కో రోజు ప్రతి ఒక్కరు ₹1 లెక్కన చేస్తే 4 కోట్ల రూపాయలు మనం ప్రతిరోజు మనకు ఒక ఫండ్, మనం ఒక ఇంట్లో హుండీ పెట్టుకొని మన హుండీలో మన దేవాలయాలు సంస్కరించుకోవడానికి మనమే వేసుకుందాం. సపోజ్ ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ₹4 వేద్దాం. ప్రతిరోజు ఒక ₹4 వేద్దాం. అదే సంవత్సరానికి వచ్చేసరికి ₹365 అవుద్ది ఒక వ్యక్తి సగటున. 365 ఇంటూ 4 కోట్లు వేసుకుంటే దాదాపుగా 1,650 కోట్లు ఫండ్ మన దగ్గరే ఉంది సార్. మన దగ్గరే డబ్బులు పెట్టుకొని మనం సంస్కరించుకోకుండా మనం ఇలా వదిలేస్తున్నాం. సపోజ్ మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనకు మొబైల్ ఆండ్రాయిడ్ అనేది ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది సార్. ఎంతమంది జనాలు ఉంటే అంతమంది మ్యాక్సిమం వాడుతున్నారు. ఆండ్రాయిడ్లో మీరు వాడే మొబైల్ అప్లికేషన్కి ప్రతిరోజు మీకు దారి చూపించేదానికి, మీ ఎంటర్టైన్మెంట్కి మీకు తెలియకుండానే ఒక యాప్కి మీరు 10 పైసల నుంచి ₹1 మీరు పెడుతున్నారు సార్. మీరు ఖర్చు పెడుతున్నారు. తెలియకుండానే మీరు ₹2 పెడుతున్నారు. దాదాపుగా వాళ్ళకి రోజు 10 కోట్ల ఆదాయం మీ వల్లే వస్తుంది. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాటికే మీరు దాదాపు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే, మనకు జీవం ప్రాణం పోసేవి, మనకు 7వ సంవత్సరం నుంచి బాల్యం నుంచి మనం చనిపోయే 70వ సంవత్సరం వరకు మనకు తోడుగా ఉండి మనకు అన్నీ రక్షించే గుళ్ళకు మనం ఎందుకు చేసుకోకూడదు సార్? ఎవరో వచ్చి చేస్తారు. ఇప్పుడు మన సొంత దేవాలయం అంటే ఏంది, మన సొంత నిలయం లాగా. మన నిలయం మనం బాగు చేసుకోవాలంటే ప్రభుత్వం రావాలా, వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలని సంవత్సరాలుగా దాన్ని అలానే ఎక్కడున్న సబ్జెక్ట్ని అలానే వదిలేశారు సార్. అండ్ ఇంకోటి కూడా, జనాల్లో ఉన్న మిస్కన్సెప్షన్ కూడా పోవాలి సార్. జనాల్లో ఉన్నది ఏంటంటే దేవాదాయ శాఖ పనిచేయడం లేదు, వాళ్ళు చేయడం వీళ్ళు చేయడం కాదు సార్. వాళ్ళకున్న రొటీన్ వేరు, వాళ్ళకున్న ఇది వేరు. కానీ దేవ ఆదాయ శాఖగా మన వాళ్ళు అనుకుంటున్నారు, ధర్మ ఆదాయ శాఖగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది తప్పు సార్. అది ఎందుకు అంటే మన గుళ్ళు మన ఇల్లు మనమే సంస్కరించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎప్పుడో చేస్తారు అని చెప్పి సంవత్సరాల కొద్దీ దీన్ని వదిలేస్తే ఇంకొక 10 జనరేషన్లు అయినా అట్లే ఉంటాయి సార్. ఎవరు వాటిని పట్టించుకోరు. సో అందుకని మా అభ్యుదయ వాళ్ళు మేము దాన్ని ఐడెంటిఫై చేసి గ్లోరిఫై చేయడానికి ఈ ఫండ్ ప్రభుత్వం అనుమతితో, ప్రభుత్వ అధికారులతో అందరితో కలిసి వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేషన్, ఈ గుళ్ళు సంస్కరించుకోవడానికి ప్రతి ఒక్కరు హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఒక్కరోజు ₹1 మీరు కంట్రిబ్యూట్ చేయండి సార్ చాలు. ఆ ₹1 మీకు ప్రాణం పోసే, మీకు జీవం పోసే దేవాలయాలకి మనం సంస్కరించుకుందాం. గవర్నమెంట్ సహాయం తీసుకుందాం. కన్సల్టెన్సీ థర్డ్ పార్టీ కంపెనీలు ఉన్నాయి, KPMG లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి.
ఈ కంపెనీస్ని ఇన్వాల్వ్ చేద్దాం, గవర్నమెంట్, మనం, ఆ తర్వాత జనాలు, తర్వాత మా లాంటి థింక్ ట్యాంక్ లాంటి వాళ్ళు అందరం కూర్చొని ఈ గుళ్ళన్నింటినీ ఒక లిస్టు తీసుకొని ఏమేమి సంస్కరించాలా, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరు ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టు ఇలాంటి నివేదికను మేము సమర్పించాలని మేము త్వరలో కలవబోతున్న ప్రధానమంత్రి సార్కి ఇదే కాన్సెప్ట్, ఇదే నివేదిక, ఇలాంటివి ఇంకా సంస్కరించుకునే 4-5 కలుపుకొని ఆయనకి చెప్పాలనేది మా ఉద్దేశం. నందకిషోర్ గారు, ఒకటి మీరేం చెప్పారంటే ఒక శివాలయానికి వెళ్ళి శివాలయంలో చెరుకు రసం ప్రసాదం ఇస్తే అది షుగర్ పేషెంట్లు కూడా నయమైపోతున్నారు. అవును సార్. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్. అవును సార్. అంటే మీరు మొత్తం భారతదేశం మొత్తం తిరిగారు కదా, అలాంటి టెంపుల్స్, విశిష్టత గల టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పగలరా సార్? మనకి అది ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు మనకి 7వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం దాకా టెంపుల్ మన జీవితంలో మన ప్రతి ఒక్క స్టేజ్లో మనకు టెంపుల్ అవసరం ఉంది సార్. సపోజ్ మీకు 7వ సంవత్సరంలో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 7వ సంవత్సరం పిల్లలందరూ ఒక 13-14 సంవత్సరాల పిల్లలు, ఎగ్జామ్ పోయే పిల్లలందరూ కూడా కేరళలో కొచ్చిన్ దగ్గరలో ఉన్న ఒక మురుగన్ టెంపుల్కి వెళ్తారు సార్. ఆ మురుగన్ టెంపుల్కి వెళ్తూ వాళ్ళు ఏం తీసుకెళ్తారా అంటే కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ మురుగన్ పేరే కిట్ క్యాట్ మురుగన్ అని పేరు వచ్చింది. సో మనకు వినడానికి చాలా ఇదిగా ఉన్నా కూడా అది సీరియస్గా ప్రతి ఒక్కరు అక్కడ దాదాపుగా 500 నుంచి 1000 మంది ప్రతిరోజు ఆ గుడికి వెళ్తారు. సో ఇదే విధంగా మనం అడగకుండా మనకు రాకుండా ఉన్న మన జబ్బులకు కూడా మన పురాతనంలో ఏన్షియంట్లో ఏం చేసేవాళ్ళంటే మనకి ఈ సైన్సు, టెక్నాలజీ ఇవన్నీ లేనప్పుడు, మన ప్లేగు లాంటి, మలేరియా లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు కేవలం మీరు శివాలయంలో అభిషేకించిన విభూతి తీసి ఊరంతా జల్లేవాళ్ళు సార్ ఆ కాలాల్లో. అదంతా ఏది కానీ కలరా కానీ ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధి కూడా లోపలికి వచ్చేది కాదు. సో ఆ రోజు మనకేమి లేవు. సో ఈరోజు మన వ్యాధులకు సంబంధించి మేము రీసెర్చ్ చేసిన దాంట్లో మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, వైద్యం తీసుకుంటూ ఈ నైవేద్యం కూడా తీసుకున్నారంటే వైద్యం ప్లస్ నైవేద్యం 2 జోడైతే ఎలాంటి ప్రాణాంతకరమైన వ్యాధి అయినా తగ్గిపోయేవి. దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 టెస్టిమోనియల్స్ వీడియోస్ ఉన్నాయి సార్. దీంట్లో ఇందాక మీరు అడిగినట్టుగా కరుంబేశ్వర టెంపుల్ అని చెన్నైకి ఒక 75 కిలోమీటర్లో ఉన్న కరుంబేశ్వర లింగంలో ఆ శివలింగం పెట్టేటప్పుడే ఆ చెరుకు రసం సూత్రంతో వాళ్ళ ఆ శివలింగం ప్రతిష్టాపన జరిగింది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చెరుకు రసంతో వాళ్ళు అభిషేకించి ఆ అభిషేకం చేసిన తమిళనాడు సార్, కరుంబేశ్వరి టెంపుల్ తమిళనాడుకు ఒక 75 కిలోమీటర్ల దూరంలో. సో వెళ్ళి దాదాపుగా డయాబెటిక్ క్యూర్ అయిన వాళ్ళు దాదాపు 50,000 మంది ఉన్నారు సార్. ఇవి మీరు యూట్యూబ్లోనే ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు. వాళ్ళు టెస్టిమోనియల్స్ వీడియోస్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకోటి ప్రపంచాన్ని భయపిస్తున్న భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి కూడా దాదాపుగా 6 గుళ్ళు ఉన్నాయి సార్. 6 గుళ్ళు 3 కేరళలో ఉన్నాయి, 3 తమిళనాడులో ఉన్నాయి. దీంట్లో కేరళలో ఒక టెంపుల్కి అయితే దాదాపుగా వార్షిక ఆదాయమే $2,00,000 ఉంది సార్. అంటే వాళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారా అంటే వాళ్ళ డిసీజ్ అక్కడికి వచ్చి ఇంకా హోప్ లేక ఇంకా వీళ్ళు బతకరు, ఇంకా వీళ్ళ వల్ల కాదు, అన్నీ అయిపోయినాయి. అంటే మీకు ఎక్కడైతే వైద్యం ఎండ్ అయిందో అప్పుడు వచ్చారు అందరి గుళ్ళకి. అప్పుడు వచ్చి కూడా మళ్ళీ రివర్స్ చేసుకొని వచ్చి మళ్ళీ బతికిన వాళ్ళు ఉన్నారు సార్. అందుకే మహానుభావులు చెప్తుంటారు, సైన్స్ ఎక్కడైతే ఎండ్ అవుద్దో స్పిరిచువాలిటీ అక్కడ మొదలవుద్ది అని. సో దీని అనుగుణంగా సార్ 6 టెంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిడ్నీ వ్యాధులు చనిపోయిన వాళ్ళకి, కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా, డయాలసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయిన టెంపుల్స్ పాండిచ్చేరి దగ్గర ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి సార్. ఆ తర్వాత మీరు పళని టెంపుల్ కానీ చూసుకుంటే పళని సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న విశిష్టత ఏంది అంటే అతను నవపాషాణంతో ఆ సుబ్రహ్మణ్య స్వామిని చేశాడు. సో ఆ నవపాషాణం ఉన్న వాళ్ళు వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కాలాల్లో దాన్ని అభిషేకించిన విభూది ధరిస్తే కూడా చాలు చాలా మంది క్యాన్సర్ వ్యాధులు తగ్గున్నాయి, ప్రాణాంతకమైన వ్యాధులు తగ్గాయి. ఆ తర్వాత వైదీశ్వరన్ కోయిల్ అని పాండిచ్చేరి దగ్గర ఉంది సార్. ఈ వైదీశ్వరన్ కోయిల్లో ఒక తీర్థం ట్యాంక్ ఉంది, స్మృతి తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో ఆ తీర్థం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది డాక్టర్లే తమిళనాడు, కేరళ సైడ్ నుంచి, బాంబే సైడ్ నుంచి అక్కడికి వెళ్ళి మీరు ఆ తీర్థం తీసుకోండి, అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్, అసలు దీనికి ఆ డిసీజ్కి పేరు లేనివి కూడా అక్కడ దగ్గర ఉన్నాయి సార్. ఆ వైదీశ్వరన్ కోయిల్ అని ఒకటి ఉన్నాయి. సో నేను ఒక్కసారి మీకు ఆ 6 టెంపుల్స్ ఏవైతే క్యాన్సర్ తగ్గించే 6 టెంపుల్స్ ఉన్నాయో ఒక్కసారి మీకు చెప్తాను. సో ఫస్ట్ టెంపుల్ నేను చెప్తున్నా మీకు వచ్చి ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్ అని ఉంది. ఇది కొచ్చిన్ దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ 5,000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. దీంట్లో ఇంకొక విశిష్టం ఏంటంటే 450 సంవత్సరాల నుంచి ఎవ్వరూ వెలిగించకుండా అది దీపం వెలుగుతూ ఉంది.
450 సంవత్సరాల నుంచి దీపం ఎవ్వరు వెలిగించకుండా ఆ దీపం శివలింగం దగ్గర వెలుగుతూనే ఉంది ఇప్పుడు దాకా. కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి క్యాన్సర్ బాగు చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే ద వెల్దియెస్ట్ టెంపుల్ ఇన్ కేరళ. దాదాపుగా $2 లక్షల ఈ టెంపుల్స్ మొత్తం మీరు ఈ టెంపుల్స్ అన్ని మేము తిరిగి ఇప్పుడు నేను చెప్పే ప్రతి టెంపుల్ మేము పర్సనల్ గా వెళ్ళి వీడియోస్ చెక్ చేసి ఆ క్లయింట్స్ ఎక్కడున్నారో వాళ్ళని కలిసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని వాళ్ళ రిపోర్ట్స్ చెక్ చేసి ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ చెప్తున్నాను సార్. సో రెండోది వచ్చి కర్కాడేశ్వర టెంపుల్. ఇది వచ్చి తంజావూరు దగ్గర ఉంది సార్. ఈ కర్కాడేశ్వర టెంపుల్లో వచ్చి ఏంటంటే చాలా మంది క్యాన్సర్ వ్యాధికి డబ్బులు పెట్టుకోలేక, రేడియేషన్ లేక, సో చాలా మంది ఆ ఖర్చులు, వైద్య ఖర్చులు భరించలేక అల్లాడిన వాళ్ళందరూ కొన్ని వేల మంది ఈ తంజావూరుకు వచ్చి అక్కడ రాత్రుల్లో నిద్ర చేసి ఒక్కొక్కరు 20 రోజులు, 10 రోజులు, 40 రోజులు అక్కడే నిద్రలు చేసి అక్కడున్న ఒక అభిషేకం చేసిన ఆ మెడికల్ వాళ్ళు ఒక నూనెలాగా ఇస్తారు సార్. ఆ నూనెతో వాళ్ళు దాదాపుగా 70% ఆఫ్ పీపుల్ ఆ క్యాన్సర్ని రివర్స్ చేసుకొని వచ్చారు సార్ ఈ ప్రత్యేకమైన కర్కాడేశ్వర టెంపుల్లో. అదేవిధంగా ఇంకొకటి వచ్చి పోసుం పొనమయిల్ లంబిగాల్ టెంపుల్, ఇది ఒకటి ఉంది సార్. ఇది వచ్చి తిరుచి కరూరు పోయే రోడ్లో ఉంది. ఇది కూడా 1000 సంవత్సరాల టెంపుల్. ఇక్కడ శివుడికి బట్టలు సమర్పించి వాళ్ళు ఇచ్చే తీర్థం తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఒక 30 రోజుల నుంచి 40 రోజుల లోపల మీరు ఇది మెడిసిన్ లాగా వాడితే దాదాపుగా 60% ఆఫ్ పీపుల్కి క్యాన్సర్ రివర్స్ అయింది సార్. రెండోది పంచలింగేశ్వర టెంపుల్ సార్. నాలుగవది ఇది వచ్చి బేగూరుకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరుకి. 1300 సంవత్సరాల ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ నాగేశ్వర లింగం కూడా ఉంది. క్యాన్సర్తో పాటు స్కిన్ డిసీజెస్ కూడా ఇక్కడ క్లియర్ చేశారు సార్ ఈ టెంపుల్లో. దీంట్లోనే ఈ పంచలింగేశ్వర టెంపుల్లోనే కర్ణేశ్వర టెంపుల్ అని ఉంది. ఈ కర్ణేశ్వర టెంపుల్లో ఉండే పార్వతీదేవి ఎక్స్క్లూజివ్గా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ దాదాపుగా ఇక్కడ పోయిన సంవత్సరం 4300 మంది వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు పూజలు అభిషేకాలు చేస్తారు సార్. సుమారుగా 80% పీపుల్కి బ్లడ్ క్యాన్సర్ రివర్స్ అయింది సార్. అంటే వాళ్ళు వైద్యంతో పాటు సార్, మనం ఒక్క నైవేద్యం చెప్పడం, వైద్యంతో పాటు ఈ నైవేద్యం తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా రివర్స్ అయ్యి ఈ రోజుకి ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి దగ్గరికి వాళ్ళు అతి పనిగా వచ్చిపోతున్నారు సార్. ప్రతి సంవత్సరం వచ్చిపోతున్నారు. సో ఇంకా లాస్ట్గా వచ్చి భాగం పెరియాల్ టెంపుల్, ఇది రామనాథపురంలో ఉంది సార్. ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ విష్ణు భగవానుడు ఉన్నాడు. ఈ విష్ణు భగవానుడి దగ్గర తీసుకున్న తీర్థం ఎంత పెద్ద క్యాన్సర్ వ్యాధి అయినా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండేవి కూడా మిరాక్యులస్లీ చాలా మందికి ఒక 60 నుంచి 70 రోజుల లోపల వెనక్కి వచ్చాయి సార్. అంటే వీళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటూనే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ తగ్గాయి సార్. ఇంకా లాస్ట్లో ఇంకో 2 టెంపుల్స్కి వచ్చేసరికి పరైతురైనాథర్ టెంపుల్ తిరుచిలో ఉంది సార్. ఇది కూడా సేమ్ క్యాన్సర్, స్కిన్ డిసీజెస్, స్టామరింగ్ ఇష్యూస్, ఇవి ఎవరున్నా కూడా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత చివరిగా ఉమామహేశ్వర టెంపుల్, ఇది 23 కిలోమీటర్ల కుంభకోణం నుంచి ఉంది. సో ఇది లార్డ్ వైద్యనాథేశ్వర అనే ఫస్ట్ చెప్పిన టెంపుల్ సార్. ఈ టెంపుల్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బాగైంది సార్. ఇంతవరకు ఎవ్వరూ ఒక ప్రమాదం కానీ ఇలాంటివి కానీ జరగలేదు. చాలా 80% అందరూ క్యూర్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు. సో దీంతోపాటు ఆ పక్కనే హృదయేశ్వరాలయం అని ఒకటి ఉంది సార్. ఈ హృదయేశ్వరాలయం టెంపుల్ సేమ్ కరుంబేశ్వర టెంపుల్ ఇందాక మీకు చెప్పిన దానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు సార్. చాలా మందికి అది స్టంట్లు వేసుకొని ఇంకా వీళ్ళు స్టంట్ వేసిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా చాలా రిలీఫ్ వచ్చింది సార్ ఇక్కడ. ఆ తర్వాత దానికి ఇంకొక 60 కిలోమీటర్ల దూరంలో చోళీశ్వర టెంపుల్ అని ఉంది సార్, తిరువల్లూరు దగ్గర. ఈ చోళీశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే న్యూరోపతి డిజార్డర్స్ ఏది ఉన్నా కూడా ఈ టెంపుల్లో క్యూర్ అవుతున్నాయి సార్. సో లాస్ట్కి వచ్చేసరికి శ్రీ సుదర్శనేశ్వర శివ టెంపుల్, ఒట్టానూర్, పంజావతనార్. సో ఇక్కడ ఇది ఎక్స్క్లూజివ్గా ఈ టెంపుల్ కిడ్నీ డయాలసిస్ స్టేజ్లో ఉండే వాళ్ళకి, కిడ్నీ సంబంధిత రోగులకి 40 రోజులు తీర్థం తీసుకున్న తర్వాత ఇక్కడ రిలీఫ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. సో ఇవి టెంపుల్స్ సార్. వీటి యొక్క టెంపుల్స్ మనకేంటంటే ఈ డిసీజెస్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్లో మనకు సాల్వ్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడో మన గుళ్ళు కట్టి పెట్టేస్తున్నారు సార్ మనకి. కాకపోతే మనకు వాటిని ప్రామినెన్స్లో తీసుకురావడం అని ఐడెంటిఫై చేయడమే ఇప్పుడు మనకున్న పెద్ద ఇష్యూ సార్. నందకిషోర్ రెడ్డి గారు ఒకటి చెప్తారు,
అంటే మీరు ఒక బృందంగా ఏర్పడి టెంపుల్స్ని కాపాడుకోవాలా, టెంపుల్స్ మరింత అభివృద్ధి చేయాలని మీ బృందం మొత్తం చేస్తున్నారు. అయితే కొంతమంది టెంపుల్స్ని రాజకీయం చేస్తూ, రాజకీయం కోసం, ఓట్ల కోసం టెంపుల్స్ని చేస్తా ఏ పని చేయకుండా ఉంటున్నారు. అలాంటి హిందువుల్ని మీరు ఏమని అంటారు? సార్, మేము చేసే రీసెర్చ్కి పాలిటిక్స్కి టోటల్ డిఫరెంట్. సో మేము దీన్ని ఒక ప్రజల్లో చైతన్యం కల్పించాలనేదే మా ఉద్దేశం. ప్రజల్లో చైతన్యం కల్పించి ఒక నివేదిక రూపొందించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన నివేదికను డైరెక్ట్గా తీసుకుపోయి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి సబ్మిట్ చేయాలనేది మేము ఒక అభ్యుదయ థింక్ ట్యాంక్. ఈ థింక్ ట్యాంక్ ద్వారా మేము అనుకున్నది ఇది ఒక్కటే సార్, ఒక రిపోర్ట్ ప్రజల దగ్గర నుంచి, ప్రజలు ఇష్టపడేవి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క టెంపుల్స్లో ఒక్కొక్క టెంపుల్కి 50,000 మంది దీనికి ఉన్నారు సార్. దాదాపుగా టెస్టిమోనియల్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో అభిప్రాయాలు సేకరించి ప్రతి ఒక్కరి మనోభావాన్ని డైరెక్ట్గా సార్, అదిగోండి సార్ ప్రధానమంత్రి గారు, సార్ ఇవి సార్ మన వాళ్ళు ఉన్నవి, ఇవి మనకు వాళ్ళకి కావాల్సినవి, ప్రజలకు కావాల్సినవి. ఈ ప్రజలు ఈరోజు మేము చెప్పిన ఫార్ములా 3.5 సంవత్సరం పట్టింది సార్. మేము దాని మీద రీసెర్చ్ చేసి ఫండ్స్ ఎక్కడ వస్తాయి, ఎన్ఆర్ఐస్ అడదాం, అక్కడ అడదాం, ఎక్కడ అడదాం అని చూసుకుంటే లాస్ట్కి చూస్తే మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి, మన గుళ్ళు సంస్కరించుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. కానీ వీటిని కనెక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే కానీ ఈ కనెక్షన్ అనేది ఏర్పడదు. ఒక గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఈ మధ్యలో ఇలాంటి థింక్ ట్యాంక్ కాన్సెప్ట్ రావాలి సార్. ఇది ఇంత మునుపు మన యుఎస్ కంట్రీస్లో థింక్ ట్యాంక్ గురించి చెప్తే, యుఎస్లో, యూకేలో, మిగతా అదర్ ఫారిన్ కంట్రీస్లో ఒక గవర్నమెంట్ పాలసీ చేయాలన్నా, ఒక స్టేట్ జియోస్ లాంటివి చేయాలన్నా ఈ థింక్ ట్యాంక్లో కూర్చున్న మేధావులు అందరూ కలిసి దాన్ని చర్చించుకొని ఏది చేస్తే మనకు మంచిదో చూసుకుంది అదే ఒక పాలసీ రూపంలో బయటకు వస్తుంది సార్. ఈ కాన్సెప్ట్ మన ఇండియాలో కూడా రావాలి సార్. ఇండియాలో నాకు తెలిసి ఉన్నాయి, థింక్ ట్యాంక్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఏదో ఢిల్లీలోనో ఎక్కడో ఉన్నాయి కాదు సార్. ఇది ప్రతి ఒక్క జిల్లాకి రావాలి. ఒక జిల్లాలో ఒక రూరల్ విలేజెస్, ఒక ఈ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఒక్కరు, అగ్రికల్చర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వ్యక్తులు, మేధావులు అందరూ ఒక దగ్గర కూర్చొని వీటి గురించి చర్చించి ఏది చేస్తే మన జిల్లాకు మంచిది, ఏమేమి చేయాలా, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని కూర్చొని దాన్ని చర్చించుకొని ఒక పాలసీ ఇవ్వగలిగితేనే మనం ఇవన్నీ డెవలప్మెంట్లో కూడా మనకి అన్సాల్వ్డ్ సొల్యూషన్స్ అన్నీ కూడా మనకు ఒక సొల్యూషన్ చేసుకోవచ్చు సార్. ఎందుకు అంటే రొటీన్లో గవర్నమెంట్ కానీ వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేసేదానికి లేదు సార్. ఎందుకంటే పొలిటీషియన్స్ వాళ్ళకున్న కాన్స్టిట్యుయెన్సీలో, వాళ్ళకున్న ప్రజల బాధలో వాళ్ళు అంతమందికి సమాధానాలు చెప్పాలి కాబట్టి వాళ్ళ సమాధానాల్లో వాళ్ళు ఉంటారు. మన కలెక్టర్స్, బ్యూరోక్రాట్స్ చూసుకుంటే నిద్రలేస్తే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు తలమునుకులు అయిపోయింటారు. ఎవరు రొటీన్లో వాళ్ళు ఉన్నారు సార్. ఈ థింక్ ట్యాంక్ అనేది ఈ రొటీన్ వాళ్ళకి ఒక ప్రోటీన్ లాగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ అండ్ ప్రోటీన్ లాగా ఈ థింక్ ట్యాంక్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఒక నెల్లూరు జిల్లా విషయమే ఎత్తుదాం. నెల్లూరు జిల్లాలోనే నేను ఇందాక కూడా చెప్పాను, ఉదయగిరిలో 360 టెంపుల్స్, అదేవిధంగా చేజల్ల దగ్గర 300 సంవత్సరాల కిందటో ఎప్పుడు ఒక శివాలయము పూర్తిగా ఇసుకలో ఇదైపోతే కరోనా సమయంలో ఆ గ్రామస్తులు మొత్తం ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు చూసి లోడి బయటికి తీశారు. అవును, చాలి పెరుమళ్ళపాడు. అదేవిధంగా సోమేశ్వర దగ్గర నుంచి మనం నెల్లూరు సముద్రం కలిసే చోట వరకు ఈ నదీ తీరాన్ని మొత్తం చాలా ఆలయాలు బీడుబడిపోయి కనీసం కప్పబడిపోయినాయి. ఇంకా ఇసుకలో లోపల ఉన్నాయి, ఎన్ని ఆలయాలు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి వాటి మీద కూడా మీరు ఏమైనా దృష్టి పెట్టి సార్ అదే సార్, మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వీళ్ళని అడగాలనుకునేది కూడా ఏంటంటే, మేము చేసే ఈ సర్వేలో మాకేదో బయట మేము ఒక ప్రైవేటు వ్యక్తులుగా మేము ఎంతవరకు చేయగలమో మాకున్న పరిమితుల ప్రకారం మేము కొంత చేయగలిగాం సార్. ఇప్పుడు మేము ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పోతే మాకు యాక్సెస్ లేదు, మేము ఒక ఎండోమెంట్కి పోతే మాకు సమాధానం చెప్పేవాళ్ళు లేదు. సో మేము కనీసం సార్ ఇన్ని నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉందా అని మేము ఒక ఫైనాన్షియల్ సెక్రటరీ దగ్గరికి పోతే మాకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మాలాంటి వాళ్ళకి ప్రభుత్వం కొంచెం మాకు చొరవ చూపించి మాకు కొంచెం సహాయం చేసి మాకు కొంచెం యాక్సెస్ అనేది ఇస్తే సార్, మీకు ఈ హెరిటేజ్ ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీటన్నిటి దగ్గర నుంచి డేటా తీసి ప్రతి ఒక్కటి మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. వీటిని ఎత్తి మేము సిగ్నిఫైన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఒకటి థింక్ ట్యాంక్ అంటే ఏంటి సార్? ఈ థింక్ ట్యాంక్ అనే కాన్సెప్ట్ మన యుఎస్లో, యూకేలో, మన మిగతా ఫారిన్ కంట్రీస్లో ఉంది. మేధావులు అందరూ ఒక దగ్గర చేరి
వాళ్ళు ప్రజలకి ఏ పాలసీ చేస్తే బాగుంటుంది అంటే దాంట్లో సపోజ్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు, రిటైర్డ్ అయిన పర్సన్స్, ఒక అగ్రికల్చర్లో చాలా అవార్డ్స్ తెచ్చుకొని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ప్రజెంట్ మనకి ఏం గవర్నమెంట్ పాలసీస్ నడుస్తున్నాయి, ఇవి జనాల్లో నిజంగా చేరుతున్నాయా లేదా, జనాల యొక్క ఫీడ్బ్యాక్ ఏందని ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో, ప్రభుత్వానికి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ప్రభుత్వం వాళ్ళ పనిలో వాళ్ళ రొటీన్లో వాళ్ళు బిజీగా ఉంటే ఇవి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ లాగా గవర్నమెంట్కి ఇవి సహాయం చేస్తాయి. నిజంగా గ్రౌండ్ రియాలిటీస్ ఏంది, ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్స్ ఏంది, సో వీటన్నిటినీ ఎక్కడ సమన్వయ లోపం ఉందో వీటిని అన్నిటినీ మీకు కలిపి ఒక మంచి పాలసీ తీసుకొని వచ్చి ఈ పాలసీని గవర్నమెంట్కి అందజేస్తారు. సార్ అదేవిధంగా ఈ దేశం మొత్తం టెంపుల్స్ తిరగాలని అసలు ఆ థాట్ ఎలాగొచ్చింది, ఎప్పుడు ఈ బీజం పడింది? సార్ మాకైతే ఫస్ట్ టెంపుల్స్ అంటే ప్యాషన్స్ ఉన్నాయి, టెంపుల్ తిరుగుతున్నాం, ఇవేదో మహిమాన్విత క్షేత్రాలు, ఈ పర్యాటక క్షేత్రాలు ఏమున్నాయి, పరిహారిక క్షేత్రాలు ఏమున్నాయి అని చెప్పి తిరుగుతూ ఉన్నాం. ఈ తిరిగే క్రమంలో మా టీం అంతా ఒకసారి మేము ఒక 15 మంది ఫ్రెండ్స్ మేము ఆ కర్ణాటక, ఈ తమిళనాడు ఇదంతా తిరుగుతూ ఉన్నాం సార్. సో తిరిగి మేము కేరళకు ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చాలా పేరుగల టెంపుల్, చాలా శక్తివంతమైన టెంపుల్, అక్కడికి వెళ్ళాలా అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాకు నిజంగా షూట్ చేయాలనిపించింది. దాని గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నంలో మేము ఎప్పుడైతే ఆ టెంపుల్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసి దాని యొక్క అక్కడంతా పూజారులు వాళ్ళందరినీ కలిసి హిస్టరీ మేము స్టార్ట్ చేసామో మాకు తెలియకుండానే మాకు మధ్యాహ్నం ఒకసారి మా వెహికల్స్ అన్నీ బగలగొట్టేసారు. మమ్మల్ని పోయి మేము లాక్ అయ్యాం. మాకే అర్థం కాదు మేము ఎక్కడున్నాం, అసలు మేము చేసింది ఏంటంటే మేము ఒక పక్క చెప్తున్నాం, ఒరే మేము గుళ్ళు కోసం వచ్చాము, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడానికి వచ్చాము, అసలు ఏంది హిస్టరీ కోసం వచ్చామంటే మా ఫోన్స్ లాక్కున్నారు. మమ్మల్ని ఒక గృహ నిర్బంధంలో దాదాపు 3 గంటల నుంచి 4 గంటలు పెట్టారు. అసలు ఆ రోజు మాకు అసలు అర్థం కాలేదు సార్. ఆ రోజు నైట్ మేము ఆ పక్కనున్న ఒక పోలీస్ స్టేషన్కి పోయి మేము చెప్పుకుంటే కూడా మాకు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. ఒక కంప్లైంట్ తీసుకోండి మమ్మల్ని, మేము ఈ విధంగా మేమంతా ఎంప్లాయీస్, ఎడ్యుకేటర్స్ అంటే కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. సో ఆ రోజు తర్వాత ఏమైందంటే మరుసటి రోజు మేము అమృతమయ్య అమ్మని కలవడం జరిగింది. అమృతమయ్య అమ్మతో మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకున్నాం. అమ్మ అదిగోండి ఈ విధంగా జరుగుతుంది, ఇది ఉంది అంటే ఆమె చేసేటప్పుడు ఆమెకి జరిగిన ప్రతిఘటనలు కూడా ఆమె చాలా షేర్ చేసింది మాతో. దాదాపు మేము 1.5 గంట మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ రోజు అమ్మ దగ్గర కూర్చొని పడిన బీజమే ఈ టెంపుల్స్ గురించి కానీ వీటి గురించి కానీ వర్క్ చేయాలని ఆ రోజు ఆమె మాట ఇచ్చేసి వచ్చాం. అమ్మ మాకు 1 సంవత్సరం రోజులు టైం ఇవ్వండి, దీనికి ఒక పాలసీ ఒకటి మేమే తెస్తాం, ఈ దీంట్లో మా ప్రాణాలు పోయినా మా పర్వాలేదు, మేమేం పట్టించుకోమని కూడా ఆ రోజు ఆమె చెప్పేసి వచ్చిన ప్రకారం ఇప్పటికీ ఆ ఉద్యమం ఆ రోజు కంటిన్యూ చేస్తాం. సో మాకు ఆ సహకారం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. భారతదేశంలో చాలా అంటే అన్ని రాష్ట్రాల్లో చాలా విశిష్ట కలిగిన ఆలయాలు ఉన్నాయి. చాలా ఆలయాల్ని కూడా ఈ బృందం సందర్శించడం జరిగింది. అయితే అంటే అక్కడ ఏ రోగం కావచ్చు, సంతానం లేని రకరకాల ఇవన్నీ చూసి ప్రత్యక్షంగా దాని మీద సైంటిఫిక్గా కూడా వాళ్ళు పరిశోధించడం జరిగింది, నిజాల్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ఆలయాల్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి హిందువు బాధ్యత ఉన్నట్టు కూడా కిషోర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.